సిబిఆర్ఐ పోర్టల్ ద్వారా నల్గొండ టూ టౌన్ పరిధిలో గత 2 నెలలుగా పోగొట్టుకున్న చోరీకి గురైన 10 లక్షల విలువ గల 50 మొబైల్ ఫోన్లను వెతికి డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ 50 మంది బాధితులకు మొబైల్ ఫోన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము సార్ వచ్చిన తర్వాత ఎవరైతే సెల్ ఫోన్లు డిస్ప్లేస్ అయినా ఎక్కడైనా పొడగొట్టుకున్నా అటువంటి వాళ్ళని మన దగ్గర కాంప్లైంట్ CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిని మన నల్గొండ టూ టౌన్ సిఐ గారు డైనింగ్ కుమార్ మరియు అదేవిధంగా ఎస్ఐ నాగరాజు అదేవిధంగా బాలకోటి మా సిబ్బంది అందరూ కలిసి కష్టపడి దీన్ని అన్నింటినీ దాదాపు 50 సెల్ ఫోన్లను ఇప్పుడు మనను ట్రేస్ చేయడం జరిగింది. అటు వాటిని ఇప్పుడు బాధితులకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్లకు అప్పగించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా దీన్ని సెల్ ఫోన్లు పోగొట్టుకున్నా డిస్ప్లేస్ అయినా ఎవరైనా థెఫ్ట్ జరిగినా కానీ ఇమీడియట్లీ మన వాళ్లకు CIR పోర్టల్ ఇప్పుడు బాలకోటి చెప్పిన విధంగా రీసేవా కేంద్రంలో అప్లికేషన్ పెడితే దాన్ని వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలి. వెంటనే మేము దీన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేసి వారి సెల్ ఫోన్లు వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. గతంలో మీరు చూస్తున్నారు అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగతా రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా ఎవరైనా సెల్ ఫోన్ మిస్ అయినా కానీ టెస్ట్ జరిగినా కానీ మన వాళ్ళకి ఇమీడియట్లీ మీ సేవలో అప్లికేషన్ పెట్టి మన SHO సంప్రదించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే వెబ్సైట్లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లయితే మొబైల్స్ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. అప్లై చేయాలి సార్. ఈ సేవలో అప్లై చేసినప్పుడు అక్నాలజ్మెంట్ కార్డు ఇస్తారు సార్. అది తీసుకుని వచ్చి మాకు ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే CEIR పోర్టల్లో చేస్తాం. చేయడం ద్వారా ఫోన్ పోగొట్టుకున్న ఫోను బ్లాక్ అవుతుంది సార్. బ్లాక్ అయినప్పుడు అది ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు సిమ్ వేసినప్పుడు అది ఆన్ అయినప్పుడు మనకు అదేవిధంగా నెంబర్ ఐడెంటిఫై అవుతుంది. ఆ నెంబర్ ఐడెంటిఫై అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి దీని మీద పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఉన్నది, మీరు ఆ ఫోన్ తెచ్చి ఇవ్వాలంటే వాళ్ళు మా దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదనుకొని చెప్పి మనకు అప్పచెప్పిపోతారు. అది తీసుకొచ్చి అది రైట్ఫుల్ ఓనర్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వినియోగదారులు పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్ట్లో నమోదు చేసుకోవడం వల్ల సులువుగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచిన టూ టౌన్ ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకోటి నాగరాజులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ టూ టౌన్ సిఐ డానియల్, ఎస్ఐ నాగరాజు మరియు కానిస్టేబుల్ బాలకోటి నాగరాజు పాల్గొన్నారు.